హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్లోకి మీకు స్వాగతం. ఈరోజు మనం ఇంటి దగ్గరనే ఉండి టైపింగ్ ఎలా చేయాలో నేర్చుకుందాం. టైపింగ్ రావడం వల్ల మనకు డేటా ఎంట్రీ జాబ్స్ వస్తాయి. అందులో జీతం వచ్చేసి 10,000 నుంచి 18,000 మధ్యలో ఉంటుంది. అదేవిధంగా చాలా గవర్నమెంట్ జాబ్స్లలో మనకు టైపింగ్ గురించి అడుగుతారు. ముఖ్యంగా రైల్వే ఎన్టీపీసీకి సంబంధించి, ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్కి సంబంధించి స్టేట్ గవర్నమెంట్ జాబ్స్లలో కూడా టైపింగ్ గురించి అడుగుతారు. కాబట్టి మనకు టైపింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా మనకు టైపింగ్ వచ్చినట్లయితే కోర్టులో లేదా రిజిస్ట్రేషన్ ఆఫీసులలో కూడా మనకు ఉద్యోగాలు లభించడం అనేది జరుగుతుంది. నేను ఈ వీడియోలో మీకు ఇంటి దగ్గరే ఉండి టైపింగ్ ఎలా చేయాలో నేర్పిస్తున్నాను. అదేవిధంగా మీకు టైపింగ్ నేర్చుకోవడానికి ఎటువంటి కంప్యూటరు లేదా ల్యాప్టాప్ అనేది అవసరం లేదు. మొబైల్ తోటే మీరు టైపింగ్ నేర్చుకోవచ్చు. అదేవిధంగా మీరు ఇంటి దగ్గరే ఉండి వీలైన టైంలో టైపింగ్ నేర్చుకునే విధానాన్ని కూడా నేను మీకు నేర్పించబోతున్నాను. నా వీడియోస్ అనేది కొత్తగా చూస్తున్న వారు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోని లైక్ చేయ మాత్రం మర్చిపోకండి. ప్రతి ఇంట్లో మీకైతే స్మార్ట్ ఫోన్ అయితే ఉంటుంది. మీరు ఏం చేయాలంటే ఒక కీబోర్డ్ను మీరు కొనాల్సి ఉంటుంది. దాంతోపాటు ఈ కీబోర్డుకి అండ్ ఈ మొబైల్కి కనెక్ట్ చేసేటటువంటి ఒక కనెక్టర్ దొరుకుతుంది. దాన్ని కూడా మీరు కొనండి. కీబోర్డుకు మీకు 400 రూపీస్ అవుతుంది. ఈ కనెక్టర్కి ఒక 50 రూపీస్ వరకు అవుతుంది. అంటే 450 రూపీస్లో మీరు పూర్తిగా టైపింగ్ అనేది ఇంటి దగ్గరనే ఉండి నేర్చుకోవచ్చు. టైపింగ్లో ముఖ్యంగా ఏంటంటే హ్యాండ్స్ పొజిషన్ అనమాట. అంటే చేతి వేళ్ళను ఎక్కడ ఉంచాలనేది తెలియాలి. దాన్నే మనం ఏమంటామంటే హోమ్ పొజిషన్ అని కూడా అంటాం. ఇక్కడ చూడండి, అంటే ఇది లెఫ్ట్ హ్యాండ్, ఇది రైట్ హ్యాండ్. లెఫ్ట్ హ్యాండ్లో ఈ లెటర్స్ వచ్చేసి ఈ చిటికెన వేలు వచ్చేసి ఏ మీద ఉండాలి. దాని తర్వాత ఈ ఫింగర్ అంటే ఉంగరపు వేలు వచ్చేసి ఎస్ మీద ఉండాలి. దాని తర్వాత ఈ పొడుగైన మధ్యన వేలు వచ్చేసి డి మీద ఉండాలి. ఇది వచ్చేసి ఈ చూపుడు వేలు వచ్చేసి ఎఫ్ మీద ఉండాలి. సో ఈ విధంగా పెడితే దాన్ని ఏమంటారంటే హోమ్ పొజిషన్ అంటారు. జే మీద ఉంటుంది. దాని తర్వాత ఈ పొడుగు వేలు వచ్చేసి కే మీద ఉంటుంది. ఈ ఉంగరపు వేలు వచ్చేసి ఎల్ మీద ఉంటుంది. దాని తర్వాత ఇది వచ్చేసి కోలన్ మీద ఉంటుంది అనమాట. అంటే మనం ఏమైనా టైప్ చేసేటప్పుడు ఫస్ట్ ఎక్కడికి పోయినా వేళ్ళు మళ్ళీ ఆ పొజిషన్కి వచ్చి ఉండాలన్నమాట. టైపింగ్లో ముఖ్యమైన విషయం ఏంటంటే మనము ఏ వేలుతోటి ఏ కీని నొక్కాలి. ఇక్కడ చూడండి, ఈ రంగున్న వేలు. సో ఈ రంగున్న వేలుతోటి ఏంటంటే ఇటు సైడ్ ఉన్న కీస్ అన్నిటిని నొక్కాలి. సో ఇటు సైడ్ ఉన్న కీస్ నొక్కడానికి ఈ రంగున్న వేలు మాత్రమే వాడాలి. అదేవిధంగా ఈ రంగున్న వేలుతోటి మనకు ఈ కీస్ మాత్రమే నొక్కాలన్నమాట. అంటే ఈ 2 WS X నొక్కనికి మాత్రం మనం ఈ ఉంగరపు వేలు మాత్రం ఉపయోగించాలి. నెక్స్ట్ ఈ మధ్యలో ఉన్న పొడుగు వేలును ఉపయోగించి మనం ఈ కీస్ నొక్కాలి. అంటే 3EDC నొక్కనికి ఈ వేలును వాడాల్సి ఉంటుంది మనం. దాని తర్వాత ఈ చూపుడు వేలుని, లెఫ్ట్ సైడ్లో ఉన్న చూపుడు వేలును ఉపయోగించి ఏంటి నొక్కాలి. 4, 5, 6, TFGVB వీటిని నొక్కనికి మాత్రం మనం ఈ వేలును మాత్రమే ఉపయోగించాలి. నెక్స్ట్ ఇది దేనికి ఉపయోగించాలంటే ఇక్కడ ఆల్ట్ అనే బటన్ని, ఇక్కడ స్పేస్ బటన్ నొక్కనికి ఈ వేలును మనం ఉపయోగించాల్సి ఉంటుంది. సో ఇది ఎడమ చేతి గురించి. బొటన వేలుని మనం ఈ స్పేస్ సింబల్ లేదా దీన్ని వాడని కోసం అనేది ఉపయోగించాలి. MHJYU67 అంటే ఈ పదాలను నొక్కని కోసం మనం ఈ వేలును మాత్రమే వాడాల్సి ఉంటుంది. అదేవిధంగా ఈ మధ్యలో ఉన్న వేలును ఉపయోగించి మనం ఈ లెటర్స్ను నొక్కాల్సి ఉంటుంది. దాని తర్వాత వేలును ఉపయోగించి మనం 9OL ఈ సింబల్ని, గ్రేటర్ దాన్ సింబల్ని వాడాల్సి ఉంటుంది. దాని తర్వాత లాస్ట్లో ఉన్నటువంటి ఈ వేలు అంటే ఈ చిటికెన వేలును ఉపయోగించి ఇక్కడ ఉన్నటువంటి అన్ని లెటర్లని టైప్ చేయని కోసం మాత్రం మనం చిటికెన వేలునే వాడాల్సి ఉంటుంది. అంటే మీరు ఏ కీని ఏ వేలుతో నొక్కాలనో మనం ఇక్కడ నేర్పించడం జరిగింది. ఇవి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అంటే మనం కంప్యూటర్లో టైపింగ్ చేసేటప్పుడు ఆ కీని ఆ వేలుతోటే నొక్కాలన్నమాట. ఆ విధంగా మీరు ప్రాక్టీస్ చేయడం ప్రారంభించండి. మీకు టైపింగ్ అనేది చాలా ఈజీగా అవుతుంది. షార్ట్కట్ కీస్ కూడా చాలా ఇంపార్టెంట్. కంట్రోల్ ఏ కొట్టినాం అనుకో డేటా మొత్తం అనేది సెలెక్ట్ అయిపోతుంది. కంట్రోల్ బి కొడితే మనం సెలెక్ట్ చేసుకున్న డేటా అనేది బోల్డ్ అంటే పెద్ద అక్షరాలకు వచ్చేస్తుంది. కంట్రోల్ సి కొట్టేస్తే ఆ డేటా అనేది కాపీ అయిపోతుంది. కంట్రోల్ పి కొడితే అది డేటా అనేది ప్రింట్లో వస్తుంది. కంట్రోల్ ఆర్ కొడితే ఆ డేటా అనేది అలైన్ అయిపోతుంది అనమాట. కంట్రోల్ ఎస్ కొట్టినాం అనుకో మనం ఆ డేటాని మనం సేవ్ చేయొచ్చు, ఆ డాక్యుమెంట్ని. కంట్రోల్ 3 కొడితే ఏంటంటే హ్యాంగింగ్ ఇండెంట్ని మనం తయారు చేయొచ్చు. కంట్రోల్ యూ కొడితే ఏం చేస్తామంటే దానికి అండర్లైన్ చేయొచ్చు అనమాట. కంట్రోల్ వి కొడితే ఏం చేయొచ్చు అంటే పేస్ట్ చేయొచ్చు అనమాట. మనం ఏదైతే సెలెక్ట్ చేసుకున్నామో దాన్ని పేస్ట్ చేయొచ్చు. కంట్రోల్ డబ్ల్యూ కొడితే ఏం చేయాలంటే మనం ఏదైతే విండో అయితే ఓపెన్ చేస్తామో వాటిని క్లోజ్ చేసుకోవచ్చు.
కంట్రోల్ ఎక్స్ కొట్టినాం అనుకో మనం సెలెక్ట్ చేసుకున్న టెక్స్ట్ని మనం కట్ చేయొచ్చు. కంట్రోల్ వై కొడితే రీడూ చేయొచ్చు. కంట్రోల్ జెడ్ కొడితే అండు అనే ఆపరేషన్ మనం చేయొచ్చు అనమాట. ఈ షార్ట్ కట్ కీస్ కూడా చాలా ఇంపార్టెంట్, వీటిని మీరు నేర్చుకోండి. ఇంకోటి టైపింగ్లో ముఖ్యమైన విశేషం ఏంటంటే మనం ఎప్పుడైనా కానీ కొంతమంది ఏం చేస్తారంటే 1000 2000 ఉపయోగించి టైపింగ్ చేస్తూ ఉంటారు. అది కాదు, మనం ఏంటంటే మనకు ఉన్నటువంటి 10 వేళ్ళను ఉపయోగించి టైపింగ్ చేయాలి. అట్లా టైపింగ్ చేసినప్పుడు మాత్రమే మన స్పీడ్ అనేది పెరగడం జరుగుతుంది. ఇంకోటి, ఎప్పుడైతే మనం టైపింగ్ చేస్తున్నామో చాలామంది ఏం చేస్తారంటే స్టార్టింగ్లో కీబోర్డ్ చూసి టైప్ చేయడం నేర్చుకోండి. దాని తర్వాత నెక్స్ట్ ఏం చేయండి అంటే కీబోర్డ్ చూడకుండానే మానిటర్ చూసుకుంటూ లేకుంటే మొబైల్ చూసుకుంటూ టైపింగ్ చేయడం అనేది నేర్చుకోండి. క్యాపిటల్ లెటర్స్ అంటే కీబోర్డ్ ఇలా ఉంటుంది, దాని తర్వాత ఇక్కడ ఒక షిఫ్ట్ ఉంటుంది, ఇక్కడ ఒక షిఫ్ట్ ఉంటుంది. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే ఒక లెటర్ ఉన్నది. సో ఇక్కడ ఏ అనేది ఒక లెటర్ ఉన్నది, ఇక్కడ దాని తర్వాత ఇక్కడ పి అనే ఒక లెటర్ ఉన్నది. సో ఏని క్యాపిటల్ లెటర్ లెక్క కొట్టాలనుకున్నాను అనుకో, ఏం చేయాలంటే ఈ షిఫ్ట్ను ఉపయోగించాలి. అంటే మనము చిటికిన వేలుతోటి ఈ షిఫ్ట్ బటన్ నొక్కిపెట్టి దాని తర్వాత ఈ వేలుతోటి ఇక్కడ చిటికిన వేలుతోటి ఈ ఏని నొక్కాలన్నమాట. ఒకవేళ పి అనేది క్యాపిటల్ లెటర్ అనుకో, మనం ఈ షిఫ్ట్ను ఉపయోగించాలి. అంటే చిటికిన వేలుతోటి ఈ షిఫ్ట్ను గట్టిగా నొక్కిపెట్టి ఈ పి అనే బటన్ని నొక్కడం జరుగుతుంది అనమాట. అంటే కుడి చేతి లెటర్స్కు ఎడమ చేతి షిఫ్ట్, ఎడమ చేతి లెటర్స్కు కుడి చేతి షిఫ్ట్ వాడాలి. ఆన్లైన్ లేదా typing.com అనే 2 వెబ్సైట్లు ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి మీరు టైపింగ్ అనేది ప్రాక్టీస్ చేయొచ్చు. ఇప్పుడు మనం మన మొబైల్ని కీబోర్డ్కి ఆ కేబుల్ ఉపయోగించి మనం కనెక్ట్ చేయడం జరిగింది. కనెక్ట్ చేస్తే ఈ వెబ్సైట్లలో ఈ విధంగా డేటా రావడం జరుగుతుంది. సో మనం ఈ కీబోర్డ్ను ఉపయోగించి ఏ వేలుతోటి అయితే ఏ కీ నొక్కాలో చెప్పాను కదా, అదే వేలుతోటి ఆ కీ నొక్కడం మెల్లిమెల్లిగా ప్రాక్టీస్ చేయండి. స్టార్టింగ్లో కొంచెం కష్టంగా ఉంటుంది, దాంతో మీరు టైపింగ్ నేర్చుకోవచ్చు ఈజీగా. ఆన్లైన్ అనే వెబ్సైట్ ఓపెన్ చేస్తే ఈ విధంగా కనబడుతుంది మీకు. మీరు ఏం చేయండి అంటే మీ కీబోర్డ్ తోటి టైపింగ్ చేయడం ప్రారంభించండి. ఇది మొబైల్లో ఈ విధంగా కనబడడం జరుగుతుంది. అంటే నేను ఏ వేలుతోటైతే ఏ కీ నొక్కమన్నానో ఆ వేలుతోటి ఆ కీ నొక్కడం మెల్లిమెల్లిగా ప్రాక్టీస్ చేయండి. ఇక్కడ మీ స్పీడ్ కూడా తెలిసిపోతుంది. మీరు ఏ విధంగా 100% అక్యురసీ కొడుతురా లేదా అనే విషయం కూడా తెలిసిపోతుంది. ఈ అక్యురసీ అనేది చాలా పెంచుకోనికి ప్రయత్నం చేయండి. స్పీడ్ తక్కువ ఉన్నా పర్వాలేదు, అక్యురసీ మాత్రం చాలా ఎక్కువ ఉండేటట్టు చూసుకోండి. typing.comలో చూసుకుంటే ఈ విధంగా డేటా అనేది కనబడుతూ ఉంటుంది. మనం ఏం చేయాలంటే కీబోర్డును ఉపయోగించి అంటే ఏ లెటర్ని ఏ ఫింగర్ తోటి నొక్కాలో అదే ఫింగర్ తోటి నొక్కడం మెల్లమెల్లగా ప్రాక్టీస్ చేయండి. స్టార్టింగ్లో కొంచెం ప్రాక్టీస్ అయినా కానీ మీకు చాలా ఈజీగా మీరు స్పీడ్ని అందుకోగలుగుతారు. మనకు టైపింగ్ జాబ్ రావాలంటే మినిమం 80 స్పీడ్ అనేది కంపల్సరీ ఉండాల్సింది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.